జై సద్గురు మహారాజుకి, సర్వగురు దేవులకి, సర్వగురు దేవులకి జై సద్గురు మహారాజుకి. దయానంద షేక్ బురానుద్దీన్ అయ్యగారికి, మాతా శిలార్ బేబీ అమ్మగారికి, కరుణానంద మంచుకొండ పాపయ్య అయ్యగారికి, మాతా రామకోటమ్మ అమ్మగారికి, పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ అమ్మగారికి, మిట్టపెల్లి సత్యనారాయణ అయ్య గారికి, కృష్ణమూర్తయ్య గారికి జై సద్గురు మహారాజుకి. కొద్దిగా మీరు కూడా లాస్ట్గా అంటే నాకు కూడా చెప్పాలి అని ఉత్సాహం వస్తుంటుందో ఏమో. జై సద్గురు మహారాజుకి. గురురాయ సృష్టి పుట్టిన మరుగంతయు తెలుపుమయ్యా మహాత్మ ప్రభు, పొరపాటు లేక తెలుపుమి సరగుణ మీ పాద సేవా సలిపేదమయ్యా, మనసులో నమ్మి నిలిపేదమయ్యా, మరణ జన్మములెట్లో మాకేర్పరించుడి, ఇరువుగా మీ చరణ కమలములకు పూజ సలిపేదామయ్యా, మనసులో నమ్మి నిలిపేదామయ్యా. ఒక శిష్యుడు, గురురాయ మీరు సృష్టి పుట్టిన మొదలు నాకు సవినయంగా తెలుపు అని ఆ గురుదేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. అమ్మ, మరణ జన్మములెట్లో నేను చెప్పదను వినండి అని మరణము జననము ఈ పంచభూతములతోటి జీవుడు తయారయ్యిండు అని చాలా చక్కగా వివరించిండు. అయితే ఒక గురువు దగ్గరికి ఎగ్జాంపుల్ ఇది. ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి, నాయన నేను మీకు సేవ చేస్తాను, వండినే పెడుతుంటాను, కడుగుతాను, బట్టలు ఉత్తాను, పూజకు పూలు తెస్తా, నాయన మీకు సేవ చేస్తా అని ఆ మరణ జన్మము లేందో నాకు చెప్పాలి మీరు అని వచ్చాడు. వచ్చి ఇట్లనే సేవ నిరంతరం చేస్తూనే ఉంటాడు. రోజు బట్టలు పిండటం, పక్కేయటం, పక్క చుట్టడం, అన్నం పెట్టడం, స్నానం పోయటం, పూలు తేవటం, ఆ పూజకు అన్నీ అట్లాగే తెస్తుంటే ఇంకా 10 సంవత్సరాలు అట్లనే చేసిండు. ఒకనాడు తనకు విసుగు వచ్చి ఆ నీళ్ళకుండ తెచ్చి అక్కడ ఎత్తేసాడు. ఏందిరా ఎట్లా ఎత్తేస్తామంటే, నాయన మీరు నాకు చెప్పరు, ఇక అదేందో నాకు చెప్పరు, మీరు మంత్రం చెప్పరు, నాకేందో చెప్పట్లేరు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అంటాడు. అయ్యో ఇంకుందిరా నీ సేవ, నువ్వు చెయ్యాలి, 10 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఆ సేవ చేయాలి, మీరు తప్పకుండా తేపో, నీళ్ళు తేపో, పూలు తేపో అని మళ్ళీ తోలిస్తుంటాడు. నీళ్ళు తెచ్చి ఆడబెట్టిండు. పూలకు పోతే అక్కడ ఆకాశవాణి పలికింది. ఒక వారం రోజులైతే నువ్వు చనిపోతావు, నువ్వు మరణిస్తావు అని చెప్తుంది. అరే వారం రోజులకు నేను చచ్చిపోతే ఎట్లా, నాకు అయ్యగారు ఎప్పుడు చెప్పాలి మంత్రం అని బాగా తాపత్రయపడుకుంటూ ఆ పూల బుట్ట తెచ్చి అక్కడ ఎత్తేస్తాడు. ఏంటిరా మళ్ళీ ఏమైందిరా అంటే, నాయన మరి మీరేం చెప్పట్లేరు నాకు, నేను ఎన్ని రోజులని సేవ చేయను, నేను నా నుంచి కావట్లేదు, నేను వారం రోజులకు ఎక్కువ బతకనట, నేను చచ్చిపోతున్నట, మరి ఇప్పుడు ఆకాశవాణి పలికింది, మరి నా పరిస్థితి ఏంది అని అట్లనే అడిగిండు. మళ్ళీ ఆ పరిస్థితి ఏందని మళ్ళీ పూల బుట్టిచ్చిండు, మళ్ళీ మంచిలు తెమ్మండు, మళ్ళీ అట్లనే జరుగుతుంది. ఇక అవసాన కాలం వచ్చింది, 2 గంటలే ఉంది టైము, 2 గంటలైతే నేను చచ్చిపోతా అని ఇక పూలు తెచ్చి, అయ్యా టైం అయిపోయింది, ఇక నేను పోతున్నా మరి అంటే, ఏం లేదురా నేను పూజ చేస్తుంటా, నువ్వు నా కాళ్ళు పట్టుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో అను అని ఇక 2 గంటలు స్మరణ చేస్తుంటాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో అని స్మరణ చేస్తుంటే ఆ యమకింకరులు, యమభట్టులు, యమధర్మరాజు యమకింకరులను పంపిస్తాడు. ఓ పలానా ఆయన అక్కడ ఉండు, ఆయనను పట్టుకొని రాపోండి అని. అయితే 3 పాశాలు వేయండి, ఫస్ట్ పాశం వేస్తాడు, రాడు, బ్రహ్మ వస్తాడు. 2వ పాశం వేస్తాడు, విష్ణు వస్తాడు. 3వ పాశం వేస్తాడు, మహేశ్వరుడు వస్తాడు. అయితే ఇట్లాగే ముగ్గురు 3 పాశాలు వేస్తుంటే ఎవరు ఏ పాశం వేసినా గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వరులు వస్తుంటాడు. అట్లనే 2 గంటలు వేస్తారు. వేసినాక ఈ యమధర్మరాజు వేరే పేరు అయితే వేరే పేరు రాసిండా ఏంది, ఆయన కన్ఫ్యూజ్ అయిందా, మనం కన్ఫ్యూజ్ అయినామా ఏందో, యమధర్మరాజునే వచ్చి పోయి మనం అడిగొద్దాము, మరి ఇట్లా అది కాదు నాయన, మరి వేరే మనిషికి మీరు పెట్టిరా, ఆ పేరున్న అబ్బాయి ఇంకుండా అని అడిగొద్దామని
వెళ్ళిపోయాక యమధర్మరాజు దగ్గర పోయి ఇట్లా సంగతి నాయన, మరి ఎన్ని పాశాలు వేసినా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే వస్తున్నారు, మరి ఆయనదేనా వేరేదా నాకు అర్థం కావట్లేదు అంటే, ఇక నేనే వస్తా పదా అని ఆ యమధర్మరాజు యమకింకర్లను తీసుకొని వస్తాడు. వచ్చినాక ఆయన కూడా టైం అయిపోయిన దాకా పాశాలు వేస్తూ ఉంటాడు. అట్లాగే పాశం వేస్తుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అట్లాగే వస్తుంటారు. అయితే ఆయన టైం అయిపోయిన దాకా వేసి యమధర్మరాజు, ఇక టైం అయిపోయింది, ఆయనకు మరణం లేదు, ఆయన నీ జన్మ ధన్యమైంది అని ఈయనకే వేసింది, ఈయన పేరే అది. కానీ ఆ గురు బ్రహ్మ గురు విష్ణు అంతా మహిమ గలది అని అప్పుడు యమధర్మరాజు ఈ గురుదేవుణ్ణి అడిగితే ఇలా చెప్పాడు ఆ శిష్యునికి, ఆ గురు బ్రహ్మ గురు విష్ణు మహిమ ఇంత ఉంటుంది, ఇంత గొప్పదా అని. అప్పుడు యమధర్మరాజు వెళ్ళిపోయిండు, నీ జన్మ ధన్యమైందని. జయ సద్గురు మహారాజుకి. సేవక వినుముఖ తెలిపెదా భావంబున చలనముడిగి బాగుగా వినుమా, జీవుడగు పంచభూతములు లావణ్యముగా బుట్టిన వీలాలించి వినరా, ఈ శరీరం కిలుగనుగొనరా, మేలైన ఆకాశ పృథివీ జలము అగ్ని గాలితో గూడిన మూలములేనిది లాలించి వినరా, ఈ శరీరం కీలుగనుగొనరా. సేవక వినుముఖ, ఈ శరీరం కీలు కనుగొనాలి. పంచభూతములతోటి జీవుడు తయారైండు. ఈ శరీరం ఎట్లా వచ్చిందంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ, మూలం లేని గుర్తెరిగే శరీరము, ఈ మూలము లేదు అని ఈ గురువు శిష్యులు చెప్పారు. ఎందుకు వచ్చెను జన్మము సందేహం ఎందుకు వచ్చెను జన్మము సందేహం వేమి లేక సద్గురు కృపచే బంధమిడుచుటకు ముందిక జన్మ రక మానుటకు వందలాదిగా జన్మాలెత్తి వచ్చిన వారు పొందుగా సద్గురు బోధ తెలియుట కొరకై బంధమిడుచుటకు ముందిక జన్మ రక మానుటకు. ఈ జన్మ వచ్చింది ఎందుకంటే ఈ బంధమిడిస్తానికే వచ్చింది. మనం తెలియలేక ఆ రత్నాన్ని వదిలిపెట్టి మట్టిని పూసుకుంటున్నాం. ఈ జన్మ వచ్చిందంటే జన్మ లేకుండా చేసుకోవాలి. ఒక సద్గురువు దగ్గరికి పోయి జన్మరహితం కావాలి, భ్రాంతి రహితం కావాలి. అప్పుడు సద్గురు మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ జన్మ లేకుండా చేసుకోవాలి. అమృతం కావాలా అంటే, ఆవకాయ కావాలా అంటే మనం ఆవకాయనే అడుగుతాం, అమృతాన్ని అడగం. ఆవకాయ సప్పరించి తిన్నా మళ్ళీ కూడా ఆవకాయనే అడుగుతాం. అట్లా అదే అమృతాన్నే అడగాలి. ఈ జన్మ వచ్చినందుకే అమృతం తెలుసుకోవాలి, భ్రాంతిరహితం కావాలి, జన్మరహితం కావాలి. సద్గురు కృపచే అన్నీ వస్తుంటాయి. జై సద్గురు మహారాజుకి. ఇక్కడ ఉన్న సద్గురువులందరికీ, వచ్చిన భక్తులందరికీ ద్వాదశ నమస్కారాలు. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన అయ్యగారికి ద్వాదశ జయగురులు. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.